నువ్వు ఒక్కడే వేల సైన్యమై పన్నావో చంద్రన్న. నిర్వహిస్తున్నటువంటి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ సార్ గారికి, ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి గారికి వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు జరిగే ఈ యొక్క అణచివేత కానివ్వండి, దుష్పరిపాలన కానివ్వండి, కాబట్టి మాట్లాడతారు. అతిథుల్ని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి చప్పట్లు పెట్టి వాళ్ళకి ధన్యవాదాలన్నా. గౌరవనీయులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ప్రజల్లోకి మనం దాన్ని తీసుకెళ్లి పార్టీకి మనం ప్రతి ఒక్క క్వశ్చనర్ కూడా ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీ హోటల్లో పెట్టుకొని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించిందా లేదా ఇదేం కర్మ పట్టింది మనకి అనేది, కింద చూసిన సిచ్యువేషన్ చూసి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఎవరైనా యాక్టివ్ గా తిరుగుతా ఉంటే వాళ్ళని ఇబ్బంది ఆర్థికంగా కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తో కానీ ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని లొంగపరచుకోవడానికి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, నంద్యాలలో 2004 తెలుగుదేశం ప్రభుత్వం పోయినప్పటి నుంచి 2004 నుంచి కూడా యాంటీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క లీడర్ ఈ రోజు ఇబ్బంది పడుకుంటూ డిపార్ట్మెంట్ తో కానీ లేకపోతే శిల్పా కుటుంబం వాళ్ళతో కానీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే ముందుగా మీరందరూ కూడా గట్టిగా ప్రతి ఒక్కరు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ఈరోజు నంద్యాల కానీ మన రాష్ట్రం కానీ పరిస్థితి బాగుపడుతుంది అనేది మీరందరూ కూడా ముందుగా అర్థం చేసుకోవాలి. దానికోసం మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఈ రోజు కూడా కొంతమంది ఈ రోజు రాలేదు, నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని అడిగితే మళ్ళీ ఇప్పుడు కొంతమందిని మళ్ళీ పిలిపించి ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ చేసింది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత నుంచి అటువంటిది ఏది కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మనం అనుకున్న విధంగా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్ గా సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి వార్డు నుంచి 5 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 1వ తేదీ నుంచి మనం ఏ వార్డులో అయితే తిరుగుతామో ఈ 5 మంది అన్ని వార్డుల నుంచి 5 మంది కానీ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ పాంప్లెట్స్ తీసుకొని ఒక్కొక్కరు ఒక 50 ఇళ్ళకి తిరిగి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరితో రాపించుకుంటే మనం అనుకున్న విధంగా 45 రోజుల్లో నంద్యాల టౌన్ మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. సో దీన్ని సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక 40 రోజులు వేరే ఏ పని పెట్టుకోవద్దండి. మనకి ఇప్పుడు దీనికంటే కూడా ముఖ్యమైన పని ఇంకోటి అస్సలు లేదని కూడా నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మళ్ళీ జగన్ వచ్చి సీఎం అయ్యి లేకపోతే ఇక్కడ మళ్ళీ శిల్పా వాళ్ళే గెలిచినారంటే నంద్యాల మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాలు ఎనికిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ ఉండదు. మీరు అందరూ కూడా అందరికీ తెలిసిన విషయం. ఎగ్జాంపుల్ గా కూడా చూసుకుందాం. ఈరోజు నంద్యాల చుట్టుపక్కల ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ వచ్చిందంటే
కేవలం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. తెలుగు గంగ వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు తెలుగుదేశం ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో అభివృద్ధి జరిగింది. భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫరూక్ గారు బాబాయ్ ఇద్దరు పోటీ పడి మరి నంద్యాలను అభివృద్ధి చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. తర్వాత మళ్ళీ ఆ 2004లో ఓడిపోయిన తర్వాత ఏమన్నా పని జరిగిందా? ఎక్కడ పనులు అక్కడ ఆపేసి పడేస్తున్నారు. మనకు గుర్తుండే ఉంటది, బొమ్మల సత్తం ఫ్లైఓవర్ 8 సంవత్సరాలు దాన్ని మూలన పడేస్తే మళ్ళీ మనం బై ఎలక్షన్ తర్వాత వచ్చి కంప్లీట్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రైతు నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ పెరిగింది, నంద్యాలలో మొత్తం రియల్ ఎస్టేట్ పెరిగిందంటే దేని వల్ల పెరిగింది? ఈరోజు ఆ హైవే ఆగిపోయిన పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత, ఈరోజు నంద్యాల రోడ్ వైడనింగ్ చేసి రోడ్డు డెవలప్ చేసిన తర్వాత, ప్రతి ఒక్క వార్డులో సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత తప్ప ఈరోజు నంద్యాలలో ఏమన్నా ఈరోజు రియల్ ఎస్టేట్ పెరిగిందా, లేకపోతే ఈరోజు ఆస్తుల విలువలు పెరిగినాయని కూడా మీరందరూ కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. గతంలో ఓల్డ్ సిటీ నుంచి హాస్పిటల్కి రావాలంటే ఒక ఆటోలో ఒక పేషెంట్ రావాలన్నా కూడా అరగంట టైం పట్టేది. కానీ రోడ్ వైడనింగ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో ఈరోజు వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈరోజు రోడ్ వైడనింగ్ది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేసినాం, వాళ్ళందరికీ కూడా సమానంగా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగితే దాని ప్రకారం జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మనకున్న 1.5 సంవత్సరం టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి సమానంగా ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేశాం కాబట్టి లేట్ అయింది. అలాంటిది వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత నంద్యాలలోనే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరూ మాకు డబ్బులు పడలేదంటే మమ్మల్ని అడుగుతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుకోండి అని చెప్పినాడా లేదా? దాన్ని మళ్ళీ కోర్టు మనం ఇచ్చిన జీవోని పెట్టుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరికి సమానంగా మనం ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన సంగతి ఈరోజు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు మైకులు పట్టుకుంటే ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మేము డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. దీన్ని తిరగొట్టి మళ్ళీ మనం ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందా లేదా? ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఈ 10,000 ఇల్లుల పైన మనం కట్టినాం, ప్రతి ఒక్కరికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చినాం. కానీ 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలోనే ప్రతి ఒక్క ఇల్లు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. కేవలం దానిని అట్లనే మూలకు పడేసిన పరిస్థితిలో ఈరోజు దాన్ని దేనికి ఉపయోగపడకుండా పడిపోయింది. మళ్ళీ తెలుగుదేశంలో మళ్ళీ మనం వస్తాము, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లులు ఇస్తామని చెప్పడం కూడా ఇవన్నీ ప్రజల్లోకి మీ వంతు బాధ్యతగా మాతో పాటు మీరందరూ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన చెప్తారు. ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులతోనే పట్టాల మీద కోర్టులో స్టే తీసుకొచ్చి దాన్ని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఆపినారని చెప్తారు. దాన్ని ప్రూఫ్లతో సహా మీడియా ముందు ఈరోజు ఎవరైతే ఏ నాయకులైతే వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని కోర్టులో వేశారో వాళ్ళ పేర్లతో సహా కోర్టు ఆర్డర్తో సహా ఈరోజు మీడియా ముందు అంతా కూడా పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడు దీని గురించి మనం ప్రెస్ మీట్లు పెడితే ఆయన దాని గురించి సమాధానం చెప్పడు. ఎప్పుడో 1 నెలకో 2 నెలలకో ఆయన నంద్యాలకు వచ్చినప్పుడు ఏదో గవర్నమెంట్ కార్యక్రమంలో మళ్ళీ చెప్తాడు తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో స్టే ఇచ్చినారంటారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో స్టే తీసుకురావడం వల్లనే ఇళ్ల పట్టాలు ఆగిపోయింది అనేది కూడా ప్రతి ఒక్కరు మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నందమూరి నగర్ బ్రిడ్జ్ గురించి చెప్పుకోవాలి. 3.5 సంవత్సరం అయింది, దాన్ని ఏమన్నా చేయగలుగుతున్నారా? ఇప్పటికీ ఒకరోజు చెప్పినాడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పినారు, దానికి ల్యాండ్ అక్విజిషన్ జరగలేదంట. ఆయనకి సబ్జెక్ట్ లేక మాట్లాడతాడో లేకపోతే ఎవరో ఇట్లా చెప్పినట్లేరు. దాని తర్వాత మనం ప్రెస్ మీట్ పెట్టి దానికి మొత్తం జీవో కాపీలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కడ మాట్లాడు. మళ్ళీ కొత్తగా అందరికి ల్యాండ్ అక్విజిషన్ ఏదో చేస్తున్నామని చెప్పేసి మొన్న ఏదో చేసినారు. దాని తర్వాత ఎటువంటి పని కూడా ముందుకు పోలేదు, ఆ పని అట్లనే అయిపోయింది. ఇంకోటి మొన్న కొత్తగా మెడికల్ మినిస్టర్ గారు ఇంకా కొంతమంది వచ్చేసి మొన్న ఓపీ బ్లాక్ మనం కేటాయించిన 5 కోట్లు పెట్టి మనం కేటాయించి మనం కట్టించిన బిల్డింగ్ కి రిబన్ కటింగ్లు చేసుకొని పోయినారు. మన చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించినారు బిల్డింగ్, మొత్తం 3 సంవత్సరాలు దాని గురించి ఏం పట్టించుకోవాలా. ఇంకా ఏదో ఇంకా ఆ రోజు
ఫరూక్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ నంద్యాలలో పెట్టాలి అనే ప్రపోజల్ ఫస్ట్ ఫరూక్ గారు మేము అందరం ఆ రోజు క్యాబినెట్ లో పెట్టడం జరిగింది. మంత్రిగా అంకుల్ ఉన్నారు కాబట్టి ఆ రోజు పెట్టినారు. దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ముందు తీసుకొచ్చినారు. ఈ రోజు 3 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజ్ ఏం పట్లే. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఒకటి ఎట్లా మూలం పెట్టేసిందో రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరు చూసింటారు. దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఏదో కట్ చేసి రిబ్బన్ కటింగ్ చేసినారు. మళ్ళీ కొత్తగా ఏదో పార్క్ రిబ్బన్ కటింగ్ అంటున్నారు. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం శాంక్షన్ చేయించిందే. అది కంప్లీట్ చేయడానికి వీళ్ళకి 3.5 సంవత్సరాలు పట్టింది. 1.5 సంవత్సరంలో మనము నంద్యాల రూపురేఖలే మారిపోయే విధంగా 10,000 ఇల్లులు కట్టినాము, రోడ్ వైడనింగ్ చేయించినాము, నందమూరి నగర్ బ్రిడ్జ్ సగం వరకు కంప్లీట్ చేసినాము, భూమా వార్డు సగం వరకు కంప్లీట్ చేయించినాము. అట్లా అమృత్ స్కీమ్ ని కూడా 90% పనులు మనం పూర్తి కంప్లీట్ చేసినాం. పైప్ లైన్లు అంతా టౌన్ లో గానీ పల్లెల్లో గానీ పూర్తిగా కంప్లీట్ అయింది. కానీ 3.5 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళకి కనెక్షన్లు ఇచ్చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి మాత్రం టైం దొరకడం. అది కూడా వాడే తీసుకొచ్చినా అని చెప్తారు. ఏదో మీటింగ్ లో ఆయన శిల్పా రవిచంద్ర కిషోర్ మాట్లాడినాడు, ఆయనే తీసుకొచ్చినాడంటే అమృత్ స్కీమ్ కూడా. దాని జీవో కాపీలు కూడా కావాలన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మాట్లాడితే అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టే రీతిలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తీస్తున్నారనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు నంద్యాల అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకుల ద్వారా తప్ప ఈరోజు శిల్పా కుటుంబంతో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కరెంటు బిల్లు ఛార్జీలు బాధుడు చేస్తున్నారు. దాని తర్వాత ఇంటి ట్యాక్సులు, చెత్త ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు, ఇట్లా ట్యాక్సుల రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు, కరెంట్ ఛార్జీలు పెంచినారు. అన్ని ఛార్జీలు పెంచుకుంటూ ఇదే డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఏదో ఒక 10% మందికి మాత్రమే ఈ రోజు అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ సంక్షేమం అంటున్నారు. మరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి లెక్క ఎవరు చెప్తాడు? ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పనులకు ఏమైనా రిసిప్ట్లు ఇస్తున్నారా? ఇవ్వడంలా. ఎక్కడికి పోతుంది డబ్బులంతా? ఈ మొత్తం కూడా అవినీతి పరంగా తయారైనారు. ఈ రోజు ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పోయి దాన్ని ఆపి మా కమిషన్లు ఇస్తేనే మీకు బిల్డింగ్లు కట్టుకోనికి పర్మిషన్లు ఇస్తామంటారు. దీని గురించి ప్రశ్నించేటోడు ఎవరు ఉండరు. దీని గురించి ఎమ్మెల్యే గారికి తెలియదా? కమిషన్ లో వాటా వీళ్ళకి కూడా ఏమైనా పోతుందేమో అని కూడా క్లియర్ గా సమాధానం చెప్పాలా. ఎందుకు ఆపుతున్నారు? డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ బిల్డింగ్లు కట్టుకుంటూనే పోతున్నారు. ఎక్కడ ఏ బిల్డింగ్ కూడా ఆగడంలా. ఒకసారి రైతు నగరంలో కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్ కట్టేస్తాం పీకేస్తాం అన్నారు. దాని తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత డబ్బులు ఏమైనా ముట్టినాయేమో పనులన్నీ ఆపేసినారు. ఈ రోజు కూడా వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. ఎంక్రోచ్మెంట్లు అన్ని చేస్తుంటూ పోతాము, డబ్బులు శాంక్షన్ అయినా అంటున్నారు. 2 రోజులు హడావిడి చేసినారు, మళ్ళీ దాని తర్వాత ఆపేసినారు. మళ్ళీ చేసిన దగ్గర ఫుట్పాత్ల మీద కానీ ఎక్కడ కానీ పెట్టుకున్న వాళ్ళు పాత వాళ్ళు అందరు పెట్టుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మాత్రం దానికి అసలు మనం రోడ్ బ్యాండింగ్ చేసే ఫుట్పాత్లు వేసినప్పుడు వాళ్ళని అసలు పెట్టమని ఎవరు పర్మిషన్ ఇమ్మన్నారు? 3 సంవత్సరాలు వాళ్ళకు జీవనాధారం అలవాటు అయిన తర్వాత వాళ్ళని పీకేస్తామని ఎందుకు అడగాలి? పీకేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటారు. మళ్ళీ మున్సిపల్ అధికారులు మాత్రం ఏం మాట్లాడరు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏమైనా బిల్డింగ్లు ఉన్నా ఏదైనా ఉన్నా మాత్రం దానిలో మాత్రం కొట్టడానికి మాత్రం అందరు కట్టకట్టుకొని వస్తారు. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఉంటారు, ఇంకొకరు సపోర్ట్ అందరూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆగాలంటే మనం అందరం కూడా గట్టిగా దీన్ని తీసుకెళ్ళాలి. ఈ 45 రోజులు వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఖచ్చితంగా మనం అందరం కష్టపడి దాన్ని తీసుకెళ్లి ప్రతి ఒక్కటి రిపోర్ట్ చేసి పార్టీకి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనకు ఒక తెలుసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి, లేకపోతే వాళ్ళకి నష్టపోయిన ఇదేంటి. చాలా మంది బాధుడు తిరుగుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింటది, అమ్మఒడి 2 సంవత్సరాలు వచ్చింది కానీ 3వ సంవత్సరం అమ్మఒడి క్యాన్సిల్ అయిపోయి ఉంటది. పెన్షన్లు వచ్చేటోళ్ళందరికీ కూడా పెన్షన్లు అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ పోయినారు. ఏమనంటే కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి మీ అందరికి ఇవన్నీ క్యాన్సిల్ అయినాయని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ల సంగతి అందరికి తెలిసిందే. చదువుకునే పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పేసి వాళ్ళకి వేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి ఆ డబ్బులు రావట్లేదని చెప్పేసి స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజ్ యాజమాన్యాలు కానీ వీళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్లకు కూడా పోనీయకుండా పరిస్థితి ఈ రోజు అంతా మనం చూస్తున్నాం. వాళ్ళని తప్పుపట్టనీకి లేదు, ఎందుకంటే వాళ్ళు రన్ చేసుకోవాలంటే జీతాలు ఇచ్చుకోవాలి, అన్ని ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ ఇస్తా అన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. అభివృద్ధి లేదు, జరుగుతున్న సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. ఈరోజు రాయలసీమలో ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే.
పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల నాగార్జున సాగర్ వాటర్ అంతా కూడా మన రాయలసీమ వాసులు ఆడుకునే విధంగా మనం ఉపయోగపడింది. ఇందాకే ఈరోజు భీమవరంలో వెంకటేశ్వర అని చెప్తుండ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ది ప్రతి ఒక్కరు 800 ఎకరాల దాకా ఈరోజు వాడుకునే పరిస్థితి ఉంది. దాన్ని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు, దాన్ని ఎందుకు మధ్యలో ఆపేసినారో కూడా తెలియదు. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎక్కడెక్కడ ఆపేసినారో అవన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా కూడా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎవరెవరైతే ఒక్కొక్కరు 50 మందికి అప్డేట్ చేసినారా లేకపోతే ఆ రోజు 20 మందికి అప్డేట్ చేసినారో కూడా మీ అంతటి మీరు డైరెక్ట్ గా దాంట్లో పోస్ట్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్లతో డైరెక్ట్ గా ఇంటరాక్షనే కాదు, డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరెవరైతే 5 మందిని ఇప్పుడు ఈ గ్రూప్ లో ఒక 5 మందిని పెట్టినాం, తర్వాత ఇంకొక వాటిలో ఇంకొక 5 మంది 10 మంది పెట్టినాం. డైరెక్ట్ గా నాతోనే ఇంటరాక్ట్ అయ్యే విధంగా డైరెక్ట్ గా నేను మీతో కాంటాక్ట్ లో ఉండే విధంగా కూడా మీకు దగ్గర అవుతాను కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీరు చేస్తున్నారని చెప్పి ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టినా, ఏ దానికైనా కూడా ముందు నేను ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కార్యక్రమం మనం స్టార్ట్ చేయబోతున్నాం, కానీ ఇప్పుడు ఈ 5 మందిని మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి రేపు ఒక ట్రయల్ రన్ లాగా దేవనగర్ లో వలన్నాలో వాటిలో ఒకసారి మనం అంతా తిరిగి చూస్తే ప్రజల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, మనం దాన్ని ఎలా తీసుకెళ్లారనేది మనకు అలవాటు అయ్యే విధంగా రేపు ఒక ట్రయల్ రన్ లాగా చేయబోతున్నాము. అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందిగా కూడా కోరుతున్నాం. టీడీపీ నాయకులకు, వార్డు ఇన్ఛార్జీలకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మనకి హాల్ ప్రొవైడ్ చేసినటువంటి హృదయాన్ని యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న